ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను హిమబిందు. కార్తిక్. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ వేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం డీలిమిటేషన్ చేయాలని పిటిషన్లో కోరారు. ఆర్టికల్ 170కి లోబడి ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తిరుపతి తొక్కిసలాట కేసును ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ కేసులో చిరు ఉద్యోగులను బలి చేస్తున్నారని అన్నారు. 6 చనిపోయి 50 మందికి గాయాలైతే ప్రభుత్వం పాక్షిక విచారణ జరిపి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో కీలకంగా ఉన్న ఉన్నతాధికారులను తప్పించారని ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి. వారి బంధువులని ప్రత్యక్ష సాక్షులని కలిసినట్టుగా తమకు కావలసినటువంటి వాళ్లతోనే సాక్ష్యం ఇప్పించుకున్నట్టుగా ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమైపోయింది. నిన్న కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులకు ఆదేశిస్తున్నామని. మేకల్ని బలిచ్చినారు, అసలు నిందితుల్ని వదిలేసినారు. ఆ ఇద్దరి మీద ఉన్నటువంటి కోపాన్ని వైసీపీకి ఏదో కొమ్ము కాస్తున్నాడని గత 5 నెలలుగా ఊదరగొట్టినటువంటి ప్రచారం కూడా మనకందరికీ కూడా తెలుసు. మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతోందని, ఇలాంటి తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతే జైళ్లు, కోర్టు కూడా సరిపోవన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం విపక్షం నుంచి వచ్చే విమర్శలను జీర్ణించుకోలేక ఇలాంటి అక్రమ కేసులకు తెరలేపిందని ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సిఐ గారు ఇద్దరు కూడా 40 క్వశ్చన్స్ ఇచ్చారు. రిటర్న్ గా ఆన్సర్ ఇచ్చాం. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు, జైళ్లు పట్టవు. వాళ్లు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన 40 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్ గా. మంత్రి నారా లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి. పులివెందుల్లో భౌతిక దాడులు చేయమని టీడీపీ నాయకులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. బీటెక్ రవి, వాసును లోకేష్ రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. నేను చెప్తున్నాను లోకేష్, ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు, నీ కుటుంబానికే చుట్టుకుంటుంది. గుర్తు చేసుకో. ఫిజికల్ గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడయా? ఎవడు భయపడతాడు? సావే నా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు, నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ వార్నింగ్ యూ. యు ఆర్ నాట్ అబౌవ్ హిట్లర్, యు ఆర్ నాట్ అబౌవ్ సద్దాం హుసేన్. తమాషగా ఉందా నీకేమన్నా? నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ? బీ కేర్ఫుల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అల్లూరి జిల్లా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీరుకు వ్యతిరేకంగా గుర్రాలపై వెళ్తూ నిరసన వ్యక్తం చేశారు. అడవి తల్లి బాట పేరుతో గతేడాది ఏజెన్సీలో పర్యటించిన పవన్ ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. గతంలోనే డిప్యూటీ సీఎం గారు బల్లగరు టు వాజంగ్ వరకు ఈ రోడ్డుని సందర్శించి పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ రోడ్డు అలానే ఉంది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్, ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మేము 5 కిలోమీటర్ల దూరం బల్లగర్ నుంచి దాయతి వరకు భారీ ఎత్తున గుర్రాల యాత్ర ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా గిరిజనుల సమస్యలను పరిశీలించాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈ ఆగిపోయిన రోడ్లను తక్షణమే ప్రారంభించాలి. ఆగిపోయిన రోడ్లని తక్షణమే ప్రారంభించాలి. మంత్రి టీజీ భరత్ ఇలాకాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీంతో పార్టీ కార్పొరేటర్లు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరని విధంగా ఉందన్నారు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తామే విజయం సాధించామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తోందంటూ సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ కార్యక్రమానికి రాలేకపోతున్నానని సోనియా గాంధీ లేఖ రాస్తే ఆ లెటర్లో ఏముందో తెలియకుండానే ఆయన మురిసిపోయారని ఎద్దేవా చేశారు. తనకు ఆస్కార్ వచ్చినట్టుగా రేవంత్ ఫీల్ అవుతున్నారని విమర్శించారు కేటీఆర్. నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే. ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు. నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ నాకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఇంతకు ఏం రాసిందయా అని అందులో ఉంటే ఆ ఉత్తరము, నువ్వు పిలిచినావు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకోకని రాసింది. అంతే, అందులో ఏం రాయాలి. సీఎం రేవంత్ రెడ్డిపై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. అసలు సీఎం గురించి కౌశిక్ ఏమన్నారు? ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావో నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినా. నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేయడం అనుకున్నావు, దుబాయ్ లేయడం అనుకున్నావు, ఢిల్లీ లేయడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. నీ నోటికి వచ్చినట్టు పర్సనల్ విషయాలు పర్సనల్గా ఉన్నా లేకున్నా ఉండని మేము కేటీఆర్ గారి మీద బురద ఊస్తాం, మేము కేటీఆర్ గారి మీద బద్నాం చేస్తామంటే ఈడు ఊకునేటోడు ఎవరు లేడు. ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100% నీ ఈపు బద్దలు కొట్టే పరిస్థితి వస్తుంది. నిన్ను గుడ్డలు ఒడదీసి ఉరికిచ్చే పరిస్థితి రేపొద్దున బాధ్యత హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలకు అన్యాయం చేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. కులగణనలో బీసీ జనాభా తక్కువ చేసి చూపుతున్నారని, ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టి బీసీలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. 56% అని ఒక దిక్కు చెబుతూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు 46% ఉన్నట్టుగా ప్రకటించి డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. అమలుకు నోచుకోలేనటువంటి 10% ముస్లిం రిజర్వేషన్స్ ను బీసీ రిజర్వేషన్స్ తో కలిపి అమలు చేయాలని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తా ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటవీ శాఖ అధికారులపై తిరుగుబాటు చేసే రోజు వస్తుందన్నారు. ఆ తిరుగుబాటుకు తానే నాయకత్వం వహిస్తానన్నారు. కవ్వాల్ టైగర్ జోన్లో అటవీ శాఖ ఆంక్షలతో తన నియోజకవర్గ ప్రజలు అల్లాడిపోతున్నారని ఎమ్మెల్యే బొజ్జు ఆవేదన వ్యక్తం చేశారు. నా ప్రాంతంలో ఎవరైనా కోరుకున్న రైతులు కావచ్చు, ఈ ప్రాంతంలోనే యాదవ్ సోదరులే కావచ్చు, కోర్లు బార్లు మేపడానికి అడవికి వెళ్తే, లేకపోతే మేదరోళ్ళు అడవికి వెళ్తే, ఎవరైనా కట్టెల కోసం లోపలికి వెళ్తే అలాంటి వాళ్ళని పారిశ్రామిక ఇబ్బంది పెడితే మొన్న చూసింది కదా ఎక్కడ సిరిచెల్ల ముల్తానే ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటే మా బిడ్డలు కూడా చేశారు. దానికి నేనే నాయకత్వం వహిస్తా. తిరుగుబాటు రాకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే బాగుండదు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చైర్మన్ గా 9 మంది సభ్యులతో కమిటీ వేసింది. 2025 నుంచి 2028 వరకు పారామీటర్స్ ని పరిగణలోకి తీసుకుని నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది ప్రభుత్వం.
హెచ్సిఏలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు బృందం సమ్మర్ క్యాంపుల పేరుతో 4 కోట్లు కాజేసినట్టు తేలింది. ఈ కేసులో సిఐడి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమ్మర్ క్యాంపులలో అవినీతి రుజువైంది. కోచ్ల పేరుతో తప్పుడు లెక్కలు చూపినట్టు గుర్తించారు. ఒక్కో క్యాంపుపై 15 లక్షలు ఖర్చు చేసినట్టు, స్టూడెంట్స్కు క్రికెట్ కిట్లు ఇచ్చినట్టు తప్పుడు లెక్కలు సృష్టించారు. ఇక హెచ్సిఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్కు ఇవాళ బెయిల్ మంజూరైంది. మరోవైపు హెచ్సిఏ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ నవీన్ రావును హైకోర్టు నియమించింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఈడీ సోదాలు ముగిశాయి. కీలక పత్రాలతో పాటు 72 లక్షల రూపాయల నగదును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు బిల్డర్ల నుంచి శివబాలకృష్ణ భారీగా డబ్బు తీసుకున్నట్టు గుర్తించారు అధికారులు. అక్రమ సంపాదనతో బినామీ పేర్లపై భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా తేల్చారు. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఆర్థిక లావాదేవీలున్నాయని, అక్రమ సంపాదనతో వాహనాలు కొని రియల్టర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా గుర్తించింది ఈడీ. నెల్లూరులో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది. ఎంపీ అనుచరుడు రూప్ కుమార్ అక్రమంగా ఖనిజాలు తరలించేందుకు చేసిన బేరసారాలకు సంబంధించిన ఆడియో వైరల్గా మారింది. చెన్నైలోని ఎక్స్పోర్ట్ మైనింగ్ కంపెనీకి క్వార్జ్ ఖనిజం ఆఫర్ చేస్తూ ఫోన్ చేశారు రూప్ కుమార్. చైనా కంపెనీ డీలర్కు ఫోన్ చేసిన రూప్ కుమార్ అన్ని ప్రముఖ కంపెనీలకు తానే ఖనిజాలు ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పారు. ఎలాంటి క్వాలిటీతోనైనా, ఎంత క్వాంటిటీ అయినా సరే మీకు నచ్చిన ధరలలో ఎక్కడంటే అక్కడ డెలివరీ చేస్తామని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలోని వెడిచెర్ల, పెరుమాలపాడు, జోగుపల్లి, అనంతమడుగు ఇలా ఏ ప్రాంతం నుంచి ఖనిజం కావాలో చెప్పాలంటూ ఆఫర్ ఇచ్చారు. చెప్పిన వెంటనే రోడ్డు, రైలు మార్గాల గుండా డెలివరీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. రూప్ కుమార్ కాల్లో ఆలోచన పడ్డ చైనా కంపెనీ డీలర్ మైనింగ్ కొనుగోలు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఆలోచించుకునేందుకు సమయం కావాలని చెప్పుకొచ్చారు. అంతకుముందు జర్నలిస్టుపై ఎంపీ వేమిరెడ్డి అనుచరుడు రూప్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డారు. ఎంపీ వేమిరెడ్డి అక్రమ మైనింగ్పై వార్తలు ఎలా రాస్తారని జర్నలిస్టుపై దౌర్జన్యానికి దిగారు. జమీన్ రైతు పత్రిక కార్యాలయానికి వెళ్లి రూప్ కుమార్ యాదవ్ బెదిరింపులకు పాల్పడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వార్తలు రాసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రూప్ కుమార్. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పిఏ చంద్రశేఖర్ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీ నాయకులంతా కలిసికట్టుగా వెళ్లి జిల్లా కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే థామస్ పిఏ చంద్రశేఖర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, వెంటనే సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ టీడీపీ వ్యవహారాల్లో దూరి రాజకీయాలు చేస్తున్నాడని నేతలు చెప్పారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి తన వర్గం ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలు దండుకుంటున్నాడని మండిపడ్డారు టీడీపీ నేతలు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జనసేన నాయకుడు అరాచకానికి తెగబడ్డాడు. ఏఎస్పేట మండలం పెద్దాభిపురం గ్రామానికి చెందిన అనసూయమ్మ పొలం నుంచి దౌర్జన్యంగా దారి వేసుకునేందుకు ఎత్తించాడు జనసేన నాయకుడు వెంకట్రావు. అడ్డుకున్న అనసూయమ్మతో పాటు ఆమె కొడుకుపై మరో 7గురితో కలిసి దాడి చేశారు. తల్లి కొడుకులు ఇద్దరిని కత్తులు, కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. బాధితుల ఫిర్యాదుతో వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేసు రాజీ చేయించేందుకు రంగంలోకి దిగారు జనసేన నాయకులు. టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. నిషేధం ఉన్న BS3 వాహనాలు కొనుగోలు చేసిన ప్రభాకర్ రెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్స్తో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఇలాంటి తప్పుడు వ్యవహారాల్లోనే జేసీపై 100కు పైగా కేసులు నమోదయ్యాయన్నారు. ప్రభాకర్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు. వాళ్ళ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని, లోకేష్ను కూడా అడుగుతాడు. అతను చేసిండేదే క్రైమ్. ఈ క్రైమ్ చేసి మళ్ళా నాకు న్యాయం జరగల్లా, ఎవరి దగ్గరికన్నా పోతా అని చెప్తాడు. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, నేను తప్పు చేసింటే నీకు ధైర్యం ఉంటే నా మీద కేసు పెట్టండి, నేను ఒప్పుకుంటా. నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళ అధికారులకు తెలుసు. మోసం చేసే దానికోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్మిక్కులు చేస్తాంటాడు. ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నట్టు పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మిథున్ రెడ్డి అడ్వకేట్లు కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వ ఒత్తిడితో ఎంపీకి కనీస సదుపాయాలు కూడా అందించడం లేదన్నారు. ఈ విషయమై మరోసారి కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. ప్రజా ప్రతినిధికి కల్పించాల్సిన సదుపాయాలను కల్పించకపోగా ప్రస్తుతం అందిస్తున్న వాటిపైన రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులు భావించడంపై ప్రభుత్వ ఒత్తిడి ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
కూటమి సర్కార్ ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ విజయనగరంలో సిపిఎం ఆందోళన చేపట్టింది. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడెందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ వల్ల ఒక్కో వినియోగదారుడికి 9,000 రూపాయలు 90 నెలల పాటు ఆర్థిక భారం పడుతుందన్నారు. విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన దిగారు. పాత బస్టాండ్ స్థలాన్ని లులు షాపింగ్ మాల్కు లీజుకివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్ చేశారు. సర్కారు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఓ ఆక్రమణదారుడు రెచ్చిపోయాడు. తన జోలికొస్తే అడ్డంగా నరికేస్తానని కత్తితో బెదిరిస్తూ వీరంగం సృష్టించాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో జరిగింది దౌర్జన్య ఘటన. రోడ్డు ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో అక్కడ పరిశీలన కోసం వెళ్లారు జీహెచ్ఎంసీ సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారులు. రోడ్డు ఆక్రమించి కట్టొద్దని వారు చెప్తుండగానే ఆక్రమణదారుడు బూతులతో విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా తన కారులో నుంచి కత్తి తీసి తన జోలికొస్తే అడ్డంగా నరికేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు తమకు బెదిరించిన వ్యక్తిపై ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో యువకులు కార్లతో హంగామా చేశారు. సాగర్ రింగ్ నుండి ఉప్పల్ వెళ్లే రోడ్డు ప్రధాన రహదారిపై రన్నింగ్ కార్లపై ఎక్కి రీల్స్ చేస్తూ హంగామా చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఎమర్జెన్సీ సైరన్ వేసుకుంటూ కారులో నుంచి వేలాడుతూ రీల్స్ చేశారు యువకులు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగాయి. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. రాజధాని హైదరాబాద్లో కూడా పలు చోట్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా అక్కడక్కడ వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా చినుకులు పడడంతో జనం ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టు నిండు కొండను తలపిస్తోంది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి విడుదల సమయంలో మూసీ 2వ గేటు మొరాయిచ్చింది. సమస్య తలెత్తడంతో 3వ గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. వేసవిలోనే మరమ్మతులు చేయాల్సి ఉన్నా చేయకపోవడంతోనే సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. నీటి విడుదల నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జాతీయ వార్తలు చూద్దాం. ఎలాంటి చర్చ లేకుండానే తొలివారం పార్లమెంట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్లో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో తన చేంబర్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్రం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని, సభా వ్యవహారాలు అడ్డుకోవద్దని విపక్షాలను కోరారు. స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో జరిగిన సమావేశంలో కేంద్రం, విపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని నిర్ణయించుకున్నాయి. విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆపరేషన్ సింధూర్పై సోమవారం లోక్సభ చర్చించనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్ ఇందులో పాల్గొంటారు. ప్రధాని మోదీ కూడా మాట్లాడే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి కేంద్రం సమాధానమిస్తుందని తెలిపారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత విశ్వనటుడు కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి పెద్దల సభలో అడుగుపెట్టిన ఆయన తమిళంలో ప్రమాణం చేశారు. డీఎంకే మద్దతుతో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కమల్ హాసన్. மாநிலங்கள் அவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்டிருக்கும் கமல் ஹாசன் எனும் நான் சட்டத்தினால் நிறுவப்பெற்றதான இந்திய அரசியல் சட்டத்தின் மீது உண்மையான பற்றார்வமும்
జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు కసరత్తు వేగవంతం చేసింది ఎలక్షన్ కమిషన్. వచ్చే వారం షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ గరిమా జైన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సచివాలయ డైరెక్టర్ విజయ్ను నియమించింది. బీజేపీ నేతలు ఇంగ్లీష్ను వ్యతిరేకించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ నేతల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం లేదా అని ప్రశ్నించారు. ప్రాంతీయ భాషలు ముఖ్యమని, అలానే ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా ప్రధానమే అన్నారు రాహుల్. అప్పుడు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. तो रीजनल लैंग्वेज, रीजनल भाषा, हिंदी, तमिल, ये सब जरूरी हैं. बंगाली, पंजाबी, कन्नड़ा, ये सब जरूरी हैं, मगर उसके बिल्कुल साइड में अंग्रेजी भी जरूरी है. इसीलिए हमारा तीसरा मुद्दा रिजर्वेशन इन प्राइवेट एजुकेशन इंस्टीट्यूशन, मतलब प्राइवेट एजुकेशन सिस्टम में दलितों को, आदिवासियों को, पिछड़ों को रिजर्वेशन. భారత సాయుధ దళాలు డ్రోన్ యుద్ధతంత్రాన్ని మరింత పదును పెడుతున్నాయి. ఈ మేరకు కర్నూలులో ఓ ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహించింది DRDO. డ్రోన్ నుంచి మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని ULPGM V3గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. DRDOతో పాటు ఈ క్షిపణి అభివృద్ధి, తయారీలో భాగస్వాములైన MSMSలు అలాగే స్టార్ట్అప్స్ను అభినందించారు. సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు CDS అనిల్ చౌహాన్. ఢిల్లీ సుబ్రాతో పార్క్లో జరిగిన డిఫెన్స్ సెమినార్లో పలు కీలక సూచనలు చేశారు. భారత్ 365 రోజులు 24 గంటలు అత్యంత అలర్ట్గా ఉండాలని, ఆయుధాలు, ఇతర పరిజ్ఞానం గురించి మిలిటరీ పూర్తిగా అప్డేట్ అయి ఉండాలన్నారు. యుద్ధాల్లో రన్నరప్లు ఉండరని, అందుకే సైన్యం అప్రమత్తంగా ఉంటూ ఏ క్షణమైనా ఆపరేషన్స్ చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారత మిలిటరీకి భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ వారియర్స్, టెక్నాలజీ వారియర్స్, స్కాలర్ వారియర్స్ అవసరం చాలా ఉందని చెప్పారు అనిల్ చౌహాన్. ఒడిశాలో మరో అవినీతి తిమింగలం విజిలెన్స్ వలలో చిక్కింది. కోరాపుట్ రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ రామచంద్ర నేపక్ నివాసాల్లో విజిలెన్స్ దాడులు నిర్వహించగా కట్టలుగా నోట్ల గుట్టలు బయటపడ్డాయి. క్యాష్తో పాటు పెద్ద ఎత్తున బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 1.5 కోటి నగదు, కేజీ బంగారం, 2 నుంచి 3 కేజీల వరకు వెండిని సీజ్ చేసినట్టు తెలిపారు. అశ్లీల కంటెంట్ను కంట్రోల్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడల్ట్ కంటెంట్ను ఎక్కువగా పబ్లిష్ చేస్తున్న ఉళ్ళు, ఆల్ట్ సహా 25 రకాల యాప్స్, వెబ్సైట్లను బ్యాన్ చేసింది. ఆ యాప్స్, వెబ్సైట్స్ అందుబాటులో లేకుండా చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఈ 25 వెబ్సైట్లు ఇక నుంచి ఇండియాలో కనిపించవు. చిన్నపిల్లలు, టీనేజర్స్ ఎక్కువగా వీటికి అడిక్ట్ అవుతున్నారనే ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. మాల్దీవులతో భారత్ స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చలు ప్రారంభమయ్యాయని ప్రకటించారు ప్రధాని మోదీ. భారత్ మాల్దీవుల మధ్య బంధం 60 ఏళ్ల నాటిదని, అది సముద్రం కంటే లోతైనదన్నారు. మాల్దీవులతో భారత్ బలమైన దౌత్య సంబంధాలు ఎప్పటికీ కొనసాగిస్తుందని ప్రకటించారు. బ్రిటన్ పర్యటన విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మోదీ 2 రోజుల టూర్ కోసం మాల్దీవుల్లో కాలు మోపారు. ఈ సందర్భంగా మోదీకి సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సైనిక వందనాన్ని స్వీకరించిన మోదీ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజుతో భేటీ అయ్యారు. भारत और मालदीव अपने राजनयिक संबंधों के भी 60 साल मना रहे हैं, परंतु हमारे संबंधों की जड़ें इतिहास से भी पुरानी है और समुद्र जितनी गहरी है. मालदीव भारत की नेबरहुड फर्स्ट पॉलिसी और महासागर विजन दोनों में एक अहम स्थान रखता है. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్పై అనిశ్చితి, FIIల అమ్మకాల కారణంగా నష్టాలను మూటగట్టుకున్నాయి. 721 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 81,463 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 24,837 వద్ద ముగిసింది.
బంగారం ధరలు రెండో రోజు కూడా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 490 రూపాయలు తగ్గి 1,480 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 450 రూపాయలు తగ్గి 92,100 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర స్థిరంగా ఉంది. కిలో 1,28,000 రూపాయలు పలుకుతుంది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్స్ క్లబ్లో చేరారు. $1 బిలియన్ నికర సంపద పరిమితిని అధిగమించి బిలియనీర్గా అవతరించారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆల్ఫాబెట్ షేర్లు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో భారత్కు చెందిన 53 ఏళ్ల పిచాయ్ నెట్వర్త్ $1.1 బిలియన్ కి పెరిగింది. టెక్ రంగంలో ఒక వ్యవస్థాపకేతర సీఈఓకు ఇది అరుదైన ఘనత. ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ ఇటీవలే 10 ఏళ్లు పూర్తి చేసుకుని కంపెనీలో ఎక్కువ కాలం చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి. రైట్ హ్యాండ్ బ్యాటర్, అకేషనల్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన వేద 2011లో టీమిండియాలో అరంగేట్రం చేసింది. 9 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. చివరగా 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది వేద కృష్ణమూర్తి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.